జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో దారుణ ఘటన వెలుగు చూసింది. బాలికల వాష్రూమ్లో సెల్ ఫోన్ లభించడం ఉద్రిక్తతకు దారితీసింది. సెల్ ఫోన్ కెమెరా మోడ్లో ఉందంటూ కొంతమంది విద్యార్థినులు సెల్ ఫోన్ను ప్రిన్సిపాల్కు అప్పగించారు. అనంతరం బాలికలంతా కాలేజీ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి సెల్ ఫోన్ ఎవరిది అన్న కోణంలో విచారించి సిద్ధార్థను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ప్రిన్సిపాల్ బాధ్యత వహించాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అమ్మాయిల పైన అయ్యే అగత్యాలని ఎవరు అడ్డుకుంటారని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మేము విద్యార్థులం, మాకు న్యాయం జరుగుతుందని మేము రేవంత్ రెడ్డిని ఓట్లేసి గెలిపించుకుంటే ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, సిఎంఆర్ కాలేజ్లో కానీ మల్లారెడ్డి కాలేజ్లో కానీ సేమ్ ఇవే జరుగుతున్నాయి, రిపీట్ అవుతున్నాయి. గతం నుండి వాళ్ళ పైన ఏమైనా చర్యలు తీసుకుని ఉంటే మళ్ళీ ఇట్లాంటివి అమ్మాయిల పైన జరిగేవి కావని నేను అనుకుంటున్నా. ఇన్ని జరుగుతున్న అమ్మాయిల పైన రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వం కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నా. ఎందుకంటే మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇక్కడ పరిషత్ కార్యకర్తలు ఇక్కడికి వచ్చి ఏమైంది సార్ అని అడగడానికి వెళ్తే మీరు ఎందుకు వచ్చారు, మీకేం అవసరం, మీరు బయటికి వెళ్ళండి అని చెప్పి హుటావిడిగా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు ప్రమేయం లేకుండా తప్పు జరిగినట్టయితే ప్రిన్సిపాల్ గారు విద్యార్థులందరినీ హుటాహుడిగా బ్యాగులు ఇచ్చి బయటికి పంపేస్తుండ్రు. ఆఫ్టర్నూన్ నుంచి కళాశాల లేదు అని. మళ్ళీ ప్రిన్సిపాల్ గారికి ఏ ఆర్డర్స్ వచ్చినాయని చెప్పేసి ఈరోజు హుటాహుడిగా మధ్యాహ్నం నుంచే కళాశాల బంద్ పెట్టాలని చెప్పి ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది. నిన్న కాక మొన్న హైదరాబాద్లో సిఎంఆర్ కళాశాల సంఘటన జరగడం ముందే పాలమూరు పట్టణంలో మరీ ఇంకో సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. విద్యార్థులకు ముఖ్యంగా విద్యార్థినులకు మా సి టీమ్స్ ఉన్నాయి. వీళ్ళకు భద్రత కల్పించడానికి ఉద్దేశంతో మా సి టీమ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళ దగ్గరకు వచ్చి మీటింగ్ పెట్టి రేపు ఎల్లుండో సమావేశం జరిపి వీళ్ళకి ఏ సమస్యలు ఉన్నా, ఇది ఒకటే కాదు, అమ్మాయిలను ఎవరన్నా వేధిస్తున్నా, అబ్బాయిలు వేధిస్తున్నా, ఏ సంఘటన జరిగినా సీక్రెట్గా అంటే పర్సనల్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రతి విషయంలో యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి బసవరాజు చెప్తారు. బసవరాజు. స్వామి, మహబూబ్నగర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే పాలిటెక్నిక్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి, సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో నక్క సిద్ధార్థ్ అనే థర్డ్ ఇయర్ విద్యార్థి వాళ్ళ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతుండగా అక్కడ అంటే బ్యాక్లాగ్స్ రాసేందుకు వచ్చాడు. అయితే ముందుగానే అతడు గర్ల్స్ బాత్రూమ్ లో ఈ ఫోన్ పెట్టడం జరిగింది. అయితే ఈ ఫోన్ అంటే చాలా చాకచక్యంగా సిద్ధార్థ్ ఫోన్ పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి ప్రిన్సిపాల్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. నా ఫోన్ ఎవరో ఎత్తుకెళ్లారన్న చెప్పిన ఉద్దేశంతో ప్రిన్సిపాల్ కు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ తతంగం మధ్యలోనే కొంతమంది గర్ల్స్ అక్కడికి వెళ్ళి అంటే వాష్రూమ్ కి వెళ్ళిన గర్ల్స్ కి ఫోన్ కనబడడంతో ఆ ఫోన్ తీసుకొని వచ్చి ప్రిన్సిపాల్ కు అప్పచెప్పడం జరిగింది. అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో అక్కడ పెద్ద ఎత్తున ఏబీపీ విద్యార్థులు ధర్నా నిర్వహించడం జరిగింది. అయితే సకాలంలో స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకొని నక్క సిద్ధార్థ్ అనే విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. అయితే ఖచ్చితంగా అతను చేసిన పనిగానే పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేసి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తామని పోలీసులు వెల్లడించడంతో ఆందోళన సద్దుమణిగింది. స్వామి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ బసవరాజు.